వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం స్పాట్ సవాల్. మహానటుడు అవినాష్ పూలంగల సెంటర్లో తెలుసుకుందాం రా బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య సంఘటన విషయం దుమారం రేగుతుంది. 7 ఏళ్లు కావస్తున్నా ఆ కేసు విషయంగా ఎక్కడ వేసిన గొంగలే అన్నట్టు అందరూ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ప్రస్తుతం ఈ వివేకానంద రెడ్డి హత్య అంశం హాటుగా చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా సైతం, ప్రముఖ దినపత్రికల సైతం, ప్రముఖ టీవీ ఛానళ్ళ సైతం. ఒకవైపు షర్మిల కావచ్చు, అటువైపు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇటు వైకాపా నేతలు కావచ్చు. ప్రస్తుతం ఈ చర్చలో విరివిగా పాల్గొంటూ ఉన్నారు. వివేక హత్య కేసు సంఘటన విషయంపై ఒకరు ఆరోపణలు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు బీటెక్ రవి, పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈ సంఘటనపై స్పందించాడు. అసలు మహానటుడు ఏపీ అవినాష్ రెడ్డి పాత నటులు చిత్తూరు నాగయ్య కన్నా మించిపోయాడు. మహానటుడు ఆయన ముద్దాయి ఏంటి? ఈ విషయంగా స్పందించడం ఏమిటి? ప్రెస్ మీట్లు పెట్టడం ఏమిటి? మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు బీటెక్ రవి. అసలు మొత్తం అంతా కూడా స్పాట్లో ఉండింది ఎవరు? స్పాట్లో జరిపింది ఎవరు? స్పాట్లో హత్య జరిగిన అంశంపై మొత్తం క్లీన్ చేసింది ఎవరు? అంతా స్పాట్. ఆ స్పాట్లో ఉండింది మీరు కాదా? మరి ఇదేంది? ఏంటి మీరు మాట్లాడేది? మహానటుడు ఎంపీ అవినాష్ రెడ్డి అని ఎద్దేవా చేశాడు బీటెక్ రవి. అసలు ఎంపీ సీటు కోసం సునీత ఆమె కోరిక ఉండింటే నీ పరిస్థితి ఏంది? నీ జీవిత స్థితిగతి ఏంది? ఒకసారి ఆలోచన చేసుకో రా. నిజాలు తెలుసుకున్నాం. పులివెందుల పూలంగల సర్కిల్ వద్ద అని ఛాలెంజ్ విసిరాడు అంటే ఇది ఆశామాషి విషయం కాదు. దీనికి స్పందించాల్సిన అవసరం ఎంపీ అవినాష్ రెడ్డికి ఉంది అన్నది నా ఈ చిన్న వీడియో. ఈ వీడియోలో చూడండి, ఎంపీ మీద విరుచుకుపడిన వివేకానంద హత్య సంఘటనపై విరుచుకుపడిన బీటెక్ రవి విషయాలు ఈ వీడియోలో చూడండి. ఇలా చెప్తాను. దీనిపై అసలు ఈ మధ్య 3-4 రోజుల నుంచి గమనిస్తా ఉన్నా. అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు దాని మీద మాట్లాడడం, తర్వాత షర్మిలమ్మ మాట్లాడితే దానికి రాచిమల్లు కానీ వీళ్ళంతా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నేనే స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాగో మీరు అడిగారు. అసలు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ మొన్న ఏదైనా చూస్తా అంటే నాకు అనిపించింది, పాతకాలంలో ఇతను ఇప్పుడు పుట్టి చనిపోయింది. పాతకాలంలో కనుక పుట్టింటే ఆ చిత్తూరు నాగయ్య, ఆ రక్త కన్నీరు నాగభూషణము అలాంటి వాళ్ళు అంత ఉన్నారు కదమ్మా, మహానటులు. వాళ్ళు కూడా ఇతని ముందర ఈయన కాలంలో పుట్టింటే వాళ్ళకంత ప్రతిభ కూడా వచ్చేది కాదు. అంత అమాయకంగా, అంత యాక్టింగ్గా ఒక ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా తనకి ఏమీ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడడం చూస్తా అంటే, అసలు ఆయన ఒక మాట అన్నాడు, గుండెపోటు అనే ఫస్ట్ చెప్పింది వాళ్ళే అని. అసలు ఆ గుండెపోటు అనే పదాన్ని ఎంత కావాలంటే అంత వాడుకునేది ఎవరు? తర్వాత మీరు కదా. ఫస్ట్ స్పాట్ పెట్టింది మీరు, స్పాట్కు పోయింది మీరు, స్పాట్లో అదంతా క్లీన్ చేసింది మీరు. తర్వాత అవన్నీ పెట్టుకొని వేరే వాళ్ళ మీద తర్వాత గుండెపోటు అది ఇదని అసలు ఎట్లా మాట్లాడతారు? అసలు అవినాష్ రెడ్డి గారికి సెక్షన్ 201 అంటే ఏదో తెలుసా? సెక్షన్ 201 అక్కడ ఉండే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం, దానికి 7 నుంచి 10 ఏళ్ళ శిక్ష. నువ్వు పబ్లిక్గా అక్కడ కూర్చొని అది మర్డర్ అని తెలిసి నువ్వు అక్కడ ఉండే సాక్ష్యాలను అన్నింటినీ ట్యాంపర్ చేసిన సెక్షన్ కేసు కూడా నీ మీద ఉంది 201. దాంట్లోంచి నువ్వు తప్పించుకునే సమస్య లేదు. ఎందుకంటే అఫెన్స్ జరిగింది, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ రెండు ఒకటే. జనరల్ గా సాక్ష్యాలను తారుమారు చేయడం అంటే ఒక చోట మర్డర్ జరిగితే
శవాన్ని ఇంకో చోటికి పోయి పూడ్చడం, దాని సాక్ష్యం ట్యాంపరింగ్ చేయడం. కానీ ఇక్కడ 2 ప్లేసులు ఒకటే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు సాక్షాత్తు మీరే అక్కడ ఉండి దగ్గరుండి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి ఆ తర్వాత మళ్ళీ అది సునీత గారే గుండెపోటు అని చెప్పారని చెప్తారు. అసలు స్పాట్ పెట్టింది మీరు, స్పాట్లోకి ఫస్ట్ వచ్చింది మీరు, కడిగింది మీరు. ఇంకా రెండో విషయం ఆయన మాట్లాడడం ఏంటంటే, ఇప్పుడు ఏదో సునీత గారు చంద్రబాబు నాయుడు గారికి సహకారం చేసే విధంగా ఏదో తోడ్పడుతుంది. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సునీత సహకారం, ఇంకోరు సహకారం ఎందుకు? మీకు వచ్చింది 11 సీట్లు. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం ఉంది అని మీరు ఈ రకంగా ఇప్పుడు ఒకటే చెప్తున్నా అవినాష్ రెడ్డి గారికి, సునీత గారికే గానీ రాజకీయ కోరిక కానీ అది ఏదైనా ఉండింటే ఈరోజు నువ్వు ఎంపీగా ఉండేవాని కాదు. సునీత కానీ, సునీత మదర్ కానీ ఆ రోజు మేమే స్వయంగా అడిగినాం, ఇది వాళ్ళను ఇది దించాలంటే మీ ఫ్యామిలీ నుంచి అయితే కరెక్ట్ అని. నీకు వచ్చింది 3.5 లక్షల నుంచి 56,000కి దిగిపోయినావు. అదే ఆ కుటుంబం నుంచి సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ నిలబడింటే నీకు ఈ ఎంపీ పోస్ట్ కూడా కాదు. ఈ ఎంపీ పోస్ట్ అనేది సునీతమ్మకు రాజకీయ ఆశ లేదు కాబట్టి సునీత పెట్టిన భిక్ష నీకు అది. అదే వాళ్ళు పోటీ చేసింటే నువ్వు ఉండేవా, అసలు నువ్వు ఎక్కడో ఉండేవాని. ఎంపీ కూడా పోటీ చేసి అలాంటి వాళ్ళని పట్టుకొని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాలా, దానికి ఇప్పుడు ఇంకా ఎంపలాడుతున్నారని అదని. ఆయన నాకు ఇంకోటి అర్థం కాలే, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ముద్దాయి ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన ఏందో అప్పుడే ఏందో, ఇప్పుడు ఆడ జరిగింది ఏంది, సిబిఐ కాన్స్పిరసీ ఉంది అన్నారు. అది లేదు, ఛార్జ్ షీట్ వేసినామన్నారు. అది ఇంకా ఏదన్నా కానీ ఇప్పుడుండే వ్యవస్థల్లో తెలుసుకొని అది జగన్ రెడ్డికి భారతి వాళ్ళంత దూరం పోకుండా ఏదో అది జరిగింది. ఈయన ఆల్రెడీ ముద్దాయి, ఈయన పెట్టి ప్రెస్ మీట్ ఏందేందో పెద్ద ఏదో చెప్తా చూడు, పత్తి అయినట్టు ఈయన పత్తి అవతారం ఇచ్చినాడు. చేసింది మీరు ముద్దాయిగా ఇప్పటికీ కోర్టులో ఉన్నావు. తర్వాత నీకేం క్లీన్ చిట్ ఇచ్చినట్టు, నువ్వు అసలు ముద్దాయి కదా, తర్వాత నీకేం అర్హత ఉంది ఇప్పుడు ఆ కేసు గురించి మాట్లాడడానికి? కాబట్టి జరిగేది ఎటు జరుగుతుంది. ఏదో ఇప్పుడే మేమేదో దాంట్లోంచి బయటకు వచ్చినట్లు. అసలు నీ సెక్షన్ 201 గురించి ముందు తెలుసుకో, ముందు దగ్గరుండి అది మర్డర్ అని తెలిసి సాక్ష్యము తారుమారు చేసినాడంటే అంత షార్ట్ పీరియడ్లో అంటే ఎవరు ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్ళకు హెల్ప్ చేసే ఉద్దేశమా కాదా? సిబిఐకి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు పడితే నీకు 10 నిమిషాల్లోనే నువ్వు అన్ని క్లీన్ చేయాల్సిన పని ఏమి? అంటే చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు, వాళ్ళని సేఫ్ చేయాలనే నువ్వు అదంతా చేసినావు. సిబిఐకి 2 ఏళ్ళు పట్టినా నీకు 10 నిమిషాలు నువ్వు చేసినావంటే అర్థమైంది నీ ఆధ్వర్యంలోనే మీ ప్రకారమే జరిగింది. వాళ్ళను మళ్ళీ పొరపాటున ఏమన్నా అవుతారేమని గుండెపోటని రక్తపాత్రని తుడిచి నానా హంగామా చేసినావు. కాబట్టి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. మీరైతే దాంట్లోంచి తప్పించుకునే సమస్య లేదు. ఫైనల్గా చెప్తాను, ఈ డిబేట్స్ ఈ మాట్లాడడం కాదు, దాని మీద నాకు అంత ఇంత నాలెడ్జ్ ఉంది. ఎవరొద్దు, ఏ టీవీ ఛానల్స్ ఏ ప్రముఖ జర్నలిస్టులైనా పిలుచుకోను, స్టూడియోకైనా వదాం, మాతో డిబేట్ చేయి. ఎవరు రారు, నేను అక్కనే వస్తా. పూలంగల కాడైనా సరే నీతో డిబేట్. నాటికి స్టాప్ చేద్దాం ఈ కేసు గురించి. మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన దానికి మేము సమాధానం చెప్తా. దీనికి కావాలంటే స్వీకరించడం. రెడ్డిది మామూలుగా అయితే ఇప్పటికే చాలా లేట్ జరిగింది. అతను చేసిన ఆ గవర్నమెంట్లో ఉండేప్పుడు చేసిన సెటిల్మెంట్స్ కానీ, అంటే దొంగ బంగారు కేసుల్లో అంటే అన్న నుంచి ఎత్తుకొచ్చే వాళ్ళని పిలిపించి భయపడేయడము, నువ్వు దొంగ ఎత్తుకొచ్చి కానడం, 50-50 చేయడము, సెటిల్మెంట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్, ఇవన్నీ చూస్తే చాలా లేట్ జరిగింది. కానీ మా ప్రభుత్వం ఏంటంటే నిక్కచ్చిగా డాక్యుమెంటల్గా ఎవిడెన్షియల్గా చేయాలనే ఉద్దేశంతో ఇంత లేట్ జరిగింది. అది కూడా ఒకటి మదనపల్లెకు చెందిన ఒక కేసులో, దాంట్లో రాజాసింగ్ అని కడపలో ఆయనకు బలవంతంగా వీళ్ళు ఒక ప్రాపర్టీ కూడా రాపించి దాంట్లో డబ్బులు తీసుకోవడం, దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికి కేసు కూడా పెట్టమని చింతకొమ్మ పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. ఆ కేసు పెట్టే దాంట్లో కూడా ఇప్పటికీ సాక్షాత్ ఎంపీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఫోన్లు చేసి ఆ రాజాసింగ్ను భయపడిస్తున్నారు. నువ్వు మళ్ళీ ప్రాపర్టీ రిటర్న్ చేయి, అప్పుడు కేసు వాళ్ళు పెట్టు. ఇప్పుడు కేసు పెట్టే అతను నష్టపోయినాడని చెప్పేసి అతను కేసు పెట్టాలి. కానీ నువ్వు నష్టపోలేదు, అప్పట్లో నీతో బలవంతంగా రాయించిన ప్రాపర్టీ కూడా నీకు రిటర్న్ చేస్తాం కాబట్టి నువ్వు కేసు పెట్టద్దని అక్కడ బేరసారాలు జరుపుకుంటా. ఆ తర్వాత ఈ రకంగా డైరెక్ట్ ఎంపీ గారే స్వయంగా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అంటే నువ్వు కేసు పెడితే అశోక్ రెడ్డి ఇబ్బంది పడతాడు, అది ఇంకా ఇప్పటికీ కూడా కేసు కూడా ఫెయిల్ కాలే. ఇది కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అతను ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత నన్ను స్వయంగా చేసిన కేసులో కూడా అప్పుడు రమణారెడ్డి అనే సిఐ నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేను అశోక్ రెడ్డికి అప్పగించానని అతను రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాను. మళ్ళీ కమలాపురం సిఐ అంటే ఒల్లూరు సిఐ రామకృష్ణారెడ్డి నాకు పలానా టైంలో అశోక్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసినాడని ఇచ్చాను. ఆ 2 గంటలు ఏం చేసినాడు నన్ను
అది కూడా తేల్చాలని మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనైతే నాకు తెలిసి సర్వీస్ నుంచి టర్మినేట్ అయ్యే రకమైన తప్పులు అతను చేసినాడు కాబట్టి ఈ చింతకొమ్మల దాంట్లో కూడా కేసు ఎంతవరకు వచ్చింది ఇవన్నీ కూడా చూసి అతనైతే ఆల్రెడీ సస్పెండ్ అయినాడు. ఇప్పటికే లేట్ జరిగిందని నా అభిప్రాయం.